సో రాజ్ డైరెక్టర్ ఉన్నారు కదా, మా అందరికి ఒక గైడెన్స్ గురువులాగా అందరినీ మా కో ప్రొడ్యూసర్ కాబట్టి ఆ బాధ్యత అయింది. ప్రమోషన్లో కూడా మాతో పాటు ఆయన ట్రావెల్ చేశారు. వెనకాల నుండి నడిపించి ఈరోజు శుభం సినిమా సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం ఆయననే చెప్తాను. ఎప్పుడైనా మీకు సమంత గారు నార్మల్గా సజెషన్స్ ఇచ్చారా? ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఆడిషన్ చేసిన తర్వాత చూసిన తర్వాత అప్పుడు చెప్పారు, కొంచెం సలహా ఒక్కటే ఇచ్చారు, అది పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. యాక్చువల్లీ అల్లు అర్జున్ గారితో చాలా పెద్ద బాండింగ్ ఉంది అని విన్నాను. అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న టైంలో డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నప్పుడు ఆయన కప్ చెప్పడం జరిగింది. సో ఆ టైంలో ఆయన నన్ను ఫుల్ ఎంకరేజ్ చేశారు. ఓకే, మీ సెట్లో ఏదైనా ఫన్నీగా జరిగిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఆ అమ్మాయి నా జుట్టు పట్టుకుని ఇలా చుట్టి ఇలా ఇసిరిన దాంట్లో వెనక్కి సోఫాలో పడ్డాను, సోఫా వెనక్కి పడింది, మొత్తం ఇరిగిపోయింది, నాకు నడువు ఇరిగిపోయింది. ఓకే, కొట్టారా? అమ్మాయి నిజంగా కొట్టద్దు, అదే ప్రాబ్లం అమ్మాయితో. అవునా? హాయ్ శ్రీను గారు. హలో, హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. అదే మీరు రావడంతో వర్షం కూడా స్టార్ట్ అయ్యి కూల్గా, అంతే కూల్గా ఉంటారా? అంతే, మ్యాక్స్. ఓకే, ఎట్లా ఉంది శుభం సక్సెస్? చాలా బాగుంది. ఇలాంటి వాళ్ళు అందరూ పాడ్కాస్ట్ పిలుస్తున్నారు, ఇంటర్వ్యూలు పిలుస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అయింది. అసలు ఎక్కడి నుంచి వచ్చారు శ్రీను గారు? ప్రాపర్ ఎక్కడ, ఏంటి? శ్రీను గారు ప్రాపర్ వైజాగ్ డిస్ట్రిక్ట్, నర్సీపట్నం. వైజాగ్ వాళ్ళందరూ చాలా ఇంటెలిజెంట్ అని విన్నా. అవునా? అయితే ఓకే, ఐఎమ్ హ్యాపీ. మొత్తం ఎక్కడ ప్రమోషన్ చేసినా ఫస్ట్ వైజాగ్లో ప్రమోట్ చేస్తున్నారు అందరూ. వైజాగ్ అంటే మాకు ఇది, మాకు అది అని చెప్పేసి. సో వైజాగ్ వైజాగ్ పక్కనే నర్సీపట్నం అని ఒక. సో అక్కడి నుంచి వచ్చారు. అసలు పారిపోయి వచ్చారంట కదా మూవీ కోసం? ఎవరు చెప్పారు? నేనే చెప్పానా? అది తెలుసుకున్నా. కొంచెం అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ వల్ల ఇంట్లో పంపించరుగా ఎంత చెప్పినా సరే, దానివల్ల అలా వచ్చా. నార్మల్ చిన్నప్పటి నుంచే అంటే ఇండస్ట్రీకి రావాలని ఉండేనా లేకపోతే? చిన్నప్పటి నుంచే కొంచెం స్కూల్ స్టేజ్ నుంచే ఊర్లో నాటకాలు, రికార్డింగ్ డాన్స్లు అవన్నీ కొంచెం ఎక్కువ మన మీద పడ్డాయి. అది ఎలానో సినిమాల్లోకి వెళ్ళాలి, ప్రయత్నం చేయాలని బలంగా అనిపించింది. ఓకే, ఇన్స్పిరేషన్గా అంటే ఎవరైనా చిరంజీవి గారు ఇన్స్పిరేషన్? ఇంకంతేగా, చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు డైహార్డ్ ఫ్యాన్. చిరంజీవి గారు సినిమాలు చూసి పెరుగుతూ ఆయనలాగా డాన్స్లు వేస్తూ ఎలానా చిరంజీవి గారు అంత కాకపోయినా ఏదో అయిపోవాలని ఫీలింగ్ అయితే చిన్నప్పుడు ఉండేది. సో నార్మల్గా అంటే మీ ఫ్యామిలీలో ఒప్పుకునే వల్ల ఇండస్ట్రీకి రావాలంటే? సో నార్మల్గా ఒప్పుకోరు కదా? ఒప్పుకోరు ఎవరు, మ్యాక్స్ ఫ్యామిలీస్ ఒప్పుకోరుగా. ఇప్పుడంటే కొంచెం జనరేషన్ మారింది, ఒప్పుకుంటున్నారు, కానీ అప్పుడు చాలా కష్టం. మ్యాక్స్ ఒప్పుకునే వాళ్ళు కాదు, దానికోసం మనం ఏడ్చేవాళ్ళు. సినిమాకి వెళ్దాం అంటేనే ఒప్పుకునే వాళ్ళు కాదు కదా. సో మళ్ళీ సినిమాకి కూడా స్కూలు, కాలేజ్ ఎగ్గొట్టి దొంగతనంగా సినిమాలకి వెళ్ళడమే. ఇంకా అలానే సినిమాల్లోకి రావాలంటే టోటల్గా వదిలేసి వస్తాం. ఓకే, ఇప్పుడు ఒప్పుకున్నారా? ఇప్పుడు హ్యాపీ కదా. మామూలుగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ పడాలి, చాలా మనీ ఇష్యూస్ వస్తాయి, చాలా ఉంటాయి. సో ఇవన్నీ ఎలా ఫేస్ చేశారు అసలు? అంటే ఇంకా వచ్చిన కాంచి చాలా మంది జీవితాల్లో జరిగే, అందరికి తెలిసిందే సినిమా కష్టాలు. సో అలా రెగ్యులర్ అలా వచ్చిన కాంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి. ఈ మధ్యలో దొరికిన వాళ్ళు అందరూ రకరకాలుగా ఉంటారు. మన దగ్గర ఏమైనా డబ్బులు ఉంటాయి, అయిపోతాయి, లాగేస్తారు ఎవరికాడు. సో అలా కాకుండా వాళ్ళతో పాటు కొంచెం మంచి మనుషులు కూడా పరిచయం అవుతారుగా. సో వాళ్ళ వల్ల మళ్ళీ వన్ స్టెప్ కొంచెం ముందుకెళ్తూ ఇంతవరకు అయితే రాగలిగా. ఓకే, నార్మల్గా ఎవరికైనా ఫస్ట్ యాక్టింగ్ మీద ఫోకస్ ఉంటుంది. మీరు ఫస్ట్ రైటింగ్తో స్టార్ట్ చేశారు. సో ఏంటి అంటే రైటింగ్తో స్టార్ట్ చేస్తే మన ఇండస్ట్రీకి ఇంకా వెళ్ళగలము అన్న హోప్ వచ్చిందా, లేకపోతే ఎలా రైటింగ్? అలా నేను కాదు, అంటే ఫస్ట్ నేను వచ్చిన తర్వాత నాకు కలిసిన మనుషులు ఎవరైతే ఉన్నారో కొంచెం రైటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నేను రూమ్మేట్స్ కానీ అలా జాయిన్ అయ్యాను అనమాట. సో వాళ్ళ అప్రోచ్ వల్ల నాకు అర్థమైంది, ఓహో మనం కూడా బాగా రాయగలం, మనకు అర్థం అవుతుంది కదా మన వేలెంత ఎలా ఉంది, ఏంటి మన ఆలోచన ఎలా ఉంది. సో అక్కడ నుంచి వాళ్ళతో పాటు కొంచెం ట్రావెలింగ్ మొదలుపెట్టి అలా రైటింగ్లో ఎంట్రీ. అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను ఫస్ట్ నేను. యాక్చువల్ 2007 అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యాను. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి రైటింగ్ కూడా మనకు కొంచెం వచ్చాను అనిపించి నమ్మకం కుదిరాక రైటింగ్ వైపు కూడా వెళ్ళాను. ఒక టర్నింగ్ పాయింట్ అంటే శుభం అని చెప్పచ్చా మనం? అలా ఏం లేదు, ఫస్ట్ నేను యాక్టర్గా అయితే నాకు ఇది సర్ప్రైజ్ టర్నింగ్ కూడా అనొచ్చు. దానికన్నా ముందు నేను ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేశాను, 2 సినిమా డైరెక్ట్ చేశాను. సో రైటింగ్ సినిమా చేస్తున్నాను. సో ఇవన్నీ నాకు టర్నింగ్ పాయింట్లే, ఏమీ అలా ఏం లేదు. అంటే యాక్టింగ్లో ఎక్కువ స్కోప్ ఉంది ఇదని చెప్పచ్చా శుభం? అదే మంచి క్యారెక్టర్ పడింది, అది సక్సెస్ అయింది, జనాల్లోకి నా క్యారెక్టర్ రీచ్ అయింది కాబట్టి యాక్టింగ్ వైజ్ ఇది నాకు మీరన్న నేను ఒప్పుకుంటాను. యాక్చువల్లీ అల్లు అర్జున్ గారితో చాలా పెద్ద బాండింగ్ ఉంది అని విన్నాను, చాలా సపోర్టివ్ అంట. సో
ఆయన బట్టలు కూడా వేసుకునేవాళ్ళు అంటే ఇప్పటికి ఉన్నాయి ఆ బట్టలు? ఉంచాను ఒక డ్రెస్, ప్యాంట్ మాత్రం అలా ఉంచుకున్నా. ప్యాంట్ ఒకటి ఉంది. మిగతా డ్రెస్సులు నార్మల్గా అంటే ఇంకా నా తర్వాత మా తమ్ముడు ఎవరికైనా పట్టుకెళ్ళిపోయారు. అంటే అల్లు అర్జున్ డ్రెస్సెస్ అన్న? అవునండి, ఆయన. ఓకే, ఏంటి అసలు ఆయన బాండింగ్ ఎలా? అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న టైంలో డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నప్పుడు ఆయన కథ చెప్పడం జరిగింది. సో ఆయనకి కథ నచ్చింది, అక్కడ నుంచి ఆయనతో ఒక బాండింగ్ ఏర్పడింది. సో ఆ టైంలో ఆయన నన్ను ఫుల్ ఎంకరేజ్ చేశారు. ఓకే, బాగా రాస్తున్నావు, లేదంటే బాగా చెప్తున్నావు నేరేషన్. అక్కడ నుంచి ఆ కంఫర్ట్ ఇచ్చారు ఆయన. ఆయన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు. అక్కడ నుంచి డైరెక్షన్ చేస్తాను నమ్మకం వచ్చింది అనమాట. ఫస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఆయన దగ్గర నుంచి. అంతే. అంటే మనం కథ రాసుకుంటాము, మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు, అది ఎప్పుడు మనకు ఉండాలి, మనం ఉంటుంది. బట్ ఒక స్టార్ హీరోకి మనం కథ చెప్పిన తర్వాత అటు నుంచి వచ్చేది ఉంటుంది కదా, అది మనకి చాలా బలాన్ని ఇస్తుంది. ఓకే, మనం చేయగలం అనే నమ్మకాన్ని ఇస్తుంది. అది ఆ టైంలో నాకు బన్నీ గారు భయంకరంగా సపోర్ట్. పుష్ప, అసలు పుష్పలో ఆయన చేసిన క్యారెక్టర్స్ అసలు వండర్ఫుల్గా. ఆయన ఎక్కువ ఓపిక ఎక్కువ అని విన్నా. ఓపిక చూసినంత వరకు ఎలా ఉంటుంది అంటే ఆయన ఫస్ట్ నుంచి, అంటే నాకు తెలిసిన దాని నుంచి ఇండస్ట్రీ చాలా మంది తెలిసిందే, ఆయనకి సినిమా తప్ప వేరే ప్రపంచం గురించి ఆలోచించాడు. మార్నింగ్ లేస్తే సినిమా 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 అంటారు చూడండి, అలాంటి వ్యక్తి అనమాట. అంటే కథలు ఏంటి, ఎక్కడ ఎవరు ఎలా చేస్తున్నారు, ఏ కథలో ప్రతి అన్ని లాంగ్వేజ్ సినిమా చూస్తారు, చాలా దాని మీద వర్కౌట్ చేస్తారు. ఒకవేళ కథ ఇలాంటి జోనర్ సినిమా చేస్తానంటే అదే మూడ్లో ఉంటారు ఆయన. సో ఆయన హార్డ్ వర్క్ అనేది ఇంకా పీక్స్లో ఉంటుంది ఆయన. అక్కడ నుంచి మీరు కూడా హార్డ్ వర్క్ ఎలా చేయాలి చేయడం ఏదో ఎంతో కొంత కొంచెం నేర్చుకున్నాం. ఓకే, నార్మల్గా ఎవరో కొన్ని చూస్తుంటే మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం ఇప్పుడు. సో ఈయన దగ్గర నుంచి కూడా ఓపిక, సహనం, హార్డ్ వర్క్. అంటే మీరు కూడా రైటింగ్ డైరెక్షన్ నుంచి యాక్టింగ్, నెక్స్ట్ ప్రొడ్యూసింగ్ కూడానా? చూద్దాం టైం ఎలా తీసుకెళ్తుందో ఏంటి. ఓకే, అంటే ఇంట్రెస్ట్ ఉంది ప్రొడ్యూసింగ్ కూడా చేయాలి? చేస్తాం, ఏముంది, అన్ని కుదిరి నిజంగా మీరు అనుకున్నట్టు జరిగితే అది కూడా చేయొచ్చు. సో శుభం మూవీ అంటే ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంటే నేను కుమార్ శ్రీమతి వెబ్ సిరీస్ యాక్ట్ చేశాను. యాక్చువల్లీ దానికి రైటింగ్ కోసం వెళ్ళాను, అది అనుకోకుండా యాక్ట్ చేయాల్సి వచ్చింది. అంటే అవసర శ్రీనివాస్ గారు, స్వప్న గారు వాళ్ళు నెట్టారు నన్ను ముందుకు అనమాట. సో అది బాగా వర్కౌట్ అయింది క్యారెక్టర్. యాక్చువల్లీ దొరబాబు అనే క్యారెక్టర్ చాలా బాగా మంచి మైలేజ్ వచ్చింది. అందరూ చాలా బాగా బయటకు వెళ్తే దొరబాబు అన్న మొదలు పెట్టారు. ఏంట్రా బాబు వీళ్ళంతా మళ్ళీ దొరబాబు అంటున్నారు. సో అది అక్కడ నుంచి కొంచెం ఓకే చేయగలం మనం కూడా అని అనిపించింది. తర్వాత వాళ్ళు వేరే ఫ్రెండ్ ద్వారా పిలిచారు, పిలిస్తే ఇంకా అక్కడికి వెళ్ళాను. మళ్ళీ వెళ్ళి ఆడిషన్ చేసి ఫైనల్లీ. నార్మల్గా ఆడిషన్స్ చేసేటప్పుడు వాళ్ళ సీన్స్ చెప్పి చేస్తారా లేకపోతే ఎలా? అంతేగా నేను వెళ్ళిన తర్వాత కొంచెం డైరెక్టర్ అని తెలిసిన తర్వాత కొంచెం ఉంటుంది, ఇది క్యారెక్టర్ ఇది అని కొంచెం ఆ రెస్పెక్ట్ అయితే నాకు ఇచ్చారు. సో దాని ద్వారా కథ విన్న తర్వాత చేయమన్నారు. సరే నేను ఓకే. సమంత గారితో బాండింగ్ ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఇప్పుడు ఇంకా మంచి ఒక బాండింగ్ క్లోజ్నెస్ వచ్చింది? అంటే బిఫోర్ 1-2-3 సార్లు మనం సెట్లో అది చూసాం తప్ప ఎప్పుడు కలవలేదు. ఈ ఆడిషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఒకసారి కలిసి అక్కడ నుంచి కొంచెం మనకు కొంచెం భయంగానే ఉంది. ఇప్పుడు వస్తారు, మనం ఏం మాట్లాడాలి, మనం డైరెక్టర్ ఇప్పుడు యాక్టర్తో వీళ్ళందరితో ఎలా అని. బట్ తర్వాత ఆ కంఫర్ట్ ఇచ్చారు. ఇప్పుడు బాగానే గౌరెడ్డి అని పిలుస్తారు, బాగానే క్లోజ్ అయ్యారు, ఏదైనా ఉందో మాట్లాడతారు. ఇంటికి కూడా వెళ్ళాం, భోజనం చేసాము, రీల్ సాంగ్ ఏదైతే హుక్ స్టెప్ ఉందో అక్కడే చేసాం. సో ఆ ర్యాప్ వచ్చింది, మమ్మల్ని అందరూ చాలా బాగా చూసుకుంటారు. యాక్చువల్లీ నన్నే కదా, మా టీం ఎవరైతే ఉన్నాం 6 చాలా బాగా చూసుకున్నారు. ఓకే, అమ్మలో మంచి మీకు నచ్చిన క్వాలిటీ అంటే ఏంటి? అంటే ఇప్పుడు దాకా ట్రావెల్ చేశారు శుభం మూవీ మొత్తం. సో అమ్మలో నచ్చిన బెస్ట్ అంటే నేను కలిసిన కాంచి ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే ఉన్నారు. బేసిక్గా నేను ఎప్పుడు అలా ఉంటాను. సో ఆమెలో కూడా నాకు బాగా నచ్చింది, ఎప్పుడు నవ్వుతూనే ఉన్నారు. ఓకే, ఎప్పుడైనా స్మైల్ అంటే అందరికీ ఎనర్జీ. అంటే మన స్మైల్తో మాట్లాడితే మనం కూల్ అయిపోతాం, అంటే సీరియస్గా భయం లేకుండా ఉంటుంది. సో అలా అన్నమాట. ఆ స్మైల్ అవతల స్మైల్ కొంచెం ఎవరికైనా బాగుంది, నవ్వుతూ ఉన్నారంటే మన బాధలన్నా మర్చిపోతాం. అవతల స్మైల్ పెట్టి మనకు కొంచెం హ్యాపీనెస్ మనకు కూడా క్రియేట్ అవుద్ది. సో అలాంటి నాకు నవ్వుతూనే కనిపించారు వాడు. సో నార్మల్గా చిరంజీవి గారి నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారు కదా అందరూ. సో ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకునే బెస్ట్ క్వాలిటీ అంటే ఆయన చూస్తూ ఉంటారు, మూవీస్లో చూస్తూ ఉంటాము, ఎక్కడో దగ్గర కలిసే ఉంటారు. సో ఏంటి ఆయనలో మీకు ఏమి ఇష్టం బాగా? అంటే బిఫోర్ ఆయన ఏం చేసినా మనకి చిన్నప్పటి నుంచి స్క్రీన్ మీద చూసాం, ఆయన డాన్స్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, అన్నీ ప్రతిదీ ఇంకా ఆయన చూసి ఇన్స్పిరేషన్గానే అనిపించేది. బట్ నేను విశ్వంబర వర్క్ చేస్తున్నప్పుడు కలిసింది, అది బెస్ట్ మూమెంట్. సో మనం ఆయన చూసి ఆయనతో ఇప్పుడు రైటింగ్ చేస్తున్నాం, ఆయనతో పని చేస్తున్నాం కలిసి, అది బెస్ట్ మూమెంట్. బట్ ఆయనలో చూసిన ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఏం చేసినా నాకు ఇష్టమే, ఒక్కటే నేను లేదు.
చిరంజీవి గారు ఏం చేసినా నాకు ఇష్టం. ఇప్పుడు నెక్స్ట్ వేరే మూవీకి కూడా బాలకృష్ణ గారిది కూడా రైటింగ్ చేయబోతున్నారని విన్నాను. సో ఏంటి అది మల్లేని గోపిచంద్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో దాని ముందు గోపి గారితో నేను క్రాక్, వీరసింహారెడ్డి, జాట్ రైటింగ్ టీంలో పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బాలకృష్ణ గారి సినిమా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ యాస్టేజ్ వర్క్ చేస్తున్నాను రైటింగ్. సో ఇప్పుడు యాక్టింగ్లో బాగా స్కోప్ చూసారు మీ యాక్టింగ్కి. సో మళ్ళీ నార్మల్గా రైటింగ్, డైరెక్షన్ అంటే యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ ఈ మూడిట్లో బెస్ట్ ఏది చూస్ చేసుకుంటారు ఎక్కువ? డైరెక్షన్ ఎందుకంటే అంత ఇంట్రెస్ట్? అంటే నేను డైరెక్షన్ చేశాను 2 సినిమాలు. నాకు డైరెక్షన్ అంతా చాలా ఇష్టం. చాలా రోజుల నుంచి స్ట్రగ్లింగ్ చేసుకుంటూ వచ్చాను. సో అది అలవాటైంది, నాకు బాగా ఇష్టం యాక్చువల్లీ. నార్మల్గా అన్నీ ఉన్న ఒక అదృష్టం కూడా ఒకటి ఉండాలంటారు, అది మీరు బిలీవ్ చేస్తారా? చిన్న ఎడ్జ్లో నమ్మాల్సి వస్తుంది, కొంచెం కొన్ని పరిస్థితుల వల్ల నమ్మాల్సి వస్తుంది యాక్చువల్లీ. కొన్ని పరిస్థితుల వల్ల లేకపోతే పెద్ద నమ్మేవాడిని కాదు, కానీ కొన్ని పరిస్థితులకు ఒకసారి నమ్మేలా చేస్తాను. ఓకే, అలా నమ్మొచ్చు. నమ్మలోనికి నమ్మొచ్చు, నమ్మడానికి ఎప్పటికీ నమ్మలేదు. ఓకే, ఇప్పుడు చాలామంది మన తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. డైరెక్టర్స్లో మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ అంటే ఎవరు? డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అలా ఏం లేదు. నాకు ఫస్ట్ నుంచి నాకు పూరి జగన్నాథ్ గారి ఇన్స్పిరేషన్. ఆయన డైరెక్టర్ అయిన తర్వాతే నేను అక్కడ నుంచి ఒక స్టెప్ తీసుకోగలిగాను. సో పూరి జగన్నాథ్ గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. తర్వాత త్రివిక్రమ్ గారు చాలా ఇష్టం, రాజమౌళి గారు, ఇంకా సో నాకు ప్రశాంత్ గారు, మల్లేని గోపి, వశిష్ఠ, వీళ్ళందరూ ఇంకా అందరూ నచ్చారు. ఇంకా ఎందుకంటే మనకు అలవాటు అయిన తర్వాత వచ్చిన తర్వాత ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. సో అలా నాకు ఇప్పుడు అనిల్ రావుపూడి గారు అవ్వచ్చు, బాబీ, అందరూ. సో అదేమి నాకు ఒక్కరే అలా పట్టలేరు కదా. బట్ ఫస్ట్ మనం ఫీల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాకు పూరి జగన్నాథ్. అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ నేను డైరెక్టర్ అయిన తర్వాత ఓన్లీ రైటింగ్లో పనిచేస్తున్నా. అది మల్లేని గోపి గారి దగ్గర పనిచేస్తా. ఇప్పుడు వశిష్ఠ ఉన్నారు కదా, విశ్వంబర్ గారు, తన దగ్గర వర్క్ చేస్తున్నా. ఒక హుంబాలీలో ప్రాజెక్ట్ చేస్తున్నాను, దానికి ప్రశాంత్ గారు షో రన్నర్ అనమాట, ప్రశాంత్ నీల్ గారు. సో ఆయనతో వర్క్ చేస్తున్నాను. ఓకే, రాజ్ తరుణ్తో కూడా మంచి బాండింగ్ ఉంది అని చెప్పి. ఎంత క్లోజ్ బాండింగ్? రాజ్ తరుణ్ ఇంకా చాలా బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ. బెస్ట్ ఫ్రెండ్, చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్. బాగా సపోర్ట్ చేశారు. ఈ సపోర్ట్ అని లేదు, ఇంకిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఒకరు సపోర్ట్ అలా లేదు. ఎవరు ట్రావెలింగ్లో వాళ్ళు ఇద్దరమే. ఇంకా ఒకరి గురించి ఒకరికి అన్నీ తెలుసు, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటాం, ఎవరికి కష్టం వచ్చినా ఒకరు ఉంటాం. అలాంటి ఒక బాండింగ్, బెస్ట్ ఫ్రెండ్స్. సో రాజ్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన కూడా మూవీలో పాట లేకపోతే లైక్ ఏంటి? ఆయన రాజ్ నెడ్మూరి గారు, ఆయన ఆల్రెడీ చాలా పెద్ద డైరెక్టర్ ఆయన. సో హిందీలో సూపర్ బ్లాక్ బస్టర్లు కొట్టారు, ఫ్యామిలీ మ్యాన్ కానీ అన్ని. సో ఆయన ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్. సో కో ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆయన సినిమా కోసం ఏం చేయాలో అన్నీ చేయాలి కదా. సో నాకు తెలిసినంత వరకు ఆయన సినిమా కోసం అంటే ఒక సినిమా జరిగేటప్పుడు వెనకాల ఉండి షో రన్నర్ లాగా అన్నీ చూసుకొని ఏది ఎప్పుడు రావాలి ఏంటి తీసిన దాన్ని ఎడిట్లో చూసుకొని అన్నీ మా అందరికీ ఒక గైడెన్స్, ఒక లైక్ గురువులాగా అందరినీ మా టీం అందరికీ సపోర్ట్ చేసి కో ప్రొడ్యూసర్ కాబట్టి ఆ బాధ్యత అయింది. సో అలా చేసి సినిమాని అంతా బయటకు తీసుకొచ్చారు. సో ఆ ప్రాసెస్లో ఆయన మాతోనే ఉన్నాడు. ప్రాసెస్ మొత్తం ఎక్కడ షూట్ జరిగినప్పుడు కానీ, ఎడిట్ జరిగినప్పుడు కానీ, ఆ రోజు దాంతో ప్రమోషన్లో కూడా మాతో పాటు ఆయన ట్రావెల్ చేశారు యాక్చువల్లీ. అన్నీ చూసుకున్నారు ఆయన దగ్గర. ప్రాజెక్ట్ని లైక్ ఆయన వెనకాల ఉండి నడిపించి ఈరోజు శుభం సినిమా సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం ఆయన నేను చెప్తాను. ఓకే, సో సమంత గారి గురించి లైక్ ఏదైనా ఒక ఆమె దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నాను అంటే ఏదైనా ఉందా? ఆవిడ ఇంత ట్రావెల్ అంటే నేను ఓవరాల్ దానిలో ఏంటంటే ఆవిడ యాక్టింగ్ చేసినప్పుడు ఏదైతే ఉన్నారో యాక్టర్గా వచ్చినప్పుడు అప్పుడు దాకా నవ్వుతూనే అలా ఉన్నా సరే ఒక్కసారి ఆ మూడ్లోకి వెళ్ళగానే ఎవరున్నారు ఏంటి ఇంకేమో ఆలోచించారు. అంటే చాలా చేసేసి ఉన్నారు, బట్ నాకు అలా నచ్చారు యాక్టర్స్గా. ఒక ఆ మూడ్లోకి వెళ్ళగానే అదే మూడ్లో ట్రావెల్ చేస్తే యాక్ట్ చేయడం ఉంటుంది కదండి. సో అది నాకు అనిపించింది. అంత ఇన్స్టెంట్ అంతేగా, అది నాకు బాగా నచ్చింది. సో రేపు పొద్దున్న యాక్టింగ్ చేయాలనుకుంటే నేను కూడా ఆ చేంజ్ ఎవరు ట్రిగర్ ఇటు నుంచి అటు అది నేర్చుకున్నాను. నార్మల్గానే ఉంటారు లైక్ ఆమె ప్రొడ్యూసర్, ఆమె పెద్ద టాప్ హీరోయిన్ అలా ఏం ట్రీట్ చేయరు అని విన్నా. 100% అది అయితే లేదు. లేకపోతే 6 ఉన్నాం చుట్టూ మీద పడిపోయే వాళ్ళు ఎక్కడికి వెళ్ళే ప్రమోషన్లో చూసారు కదా. సో నార్మల్గా శుభం మూవీ మొత్తం హైదరాబాద్ సెట్ మొత్తం ఇక్కడ అది భీమ్లీలో షూట్ చేశారు. సినిమా అంతా మ్యాక్స్ అవుట్డోర్లో షూట్ చేశారు. ఇంటీరియర్ మాత్రం ఫిలిం సిటీ ఇక్కడ హైదరాబాద్ లొకేషన్లో షూట్ చేశారు. మొత్తం అంటే టోటల్ ఎన్ని డేస్ పట్టింది? అంటే నా వర్క్ 30 days వచ్చింది, మిగతా వర్కింగ్ డేస్ అనేది నాకు ఐడియా. ఎలా ఉండేది సెట్లో మొత్తం? సెట్లో అంటే కో ఆర్టిస్టులు బట్ డైరెక్టర్ రైటర్ వసంత్ గారు అనే రైటర్ ప్లస్ డైరెక్టర్ ప్రవీణ్ గారు
సో వాళ్ళు ఏంటంటే చాలా న్యాచురల్ మేకింగ్ ఇష్టపడే డైరెక్టర్ రైటర్స్ అనమాట. సో వాళ్ళు మ్యాక్స్ మన ఆర్టిస్టులు వదిలేసి యాక్ట్ చేయండి మీరు, ఏం కావాలి సీన్లో ఏముంది అలా చేయించే డైరెక్టర్స్ అనమాట. సో దానివల్ల మాకు కొంచెం ఫ్రీ అయ్యాం. అటువైపు వెళ్ళంటే మనకి ఇలా ఇదే చెప్పాలి, ఇదే లాక్ చేయాలని అలాంటిది ఏం లేదనమాట. సో ఈజీగా వదిలేసారు యాక్ట్ చేయమని. సో ఏదైనా ఎడ్జ్ కొంచెం హైట్లో దాటి వెళ్తుందంటే మాత్రం ఆపేవాళ్ళు. నార్మల్గా ఒక ఆర్టిస్టులతో వర్క్ చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం వెళ్ళంగానే భయం వేసేది, వీళ్ళు ఎలా ఉంటారు, ఇప్పుడు మనం వీళ్ళందరి ముందు యాక్ట్ చేయాలా, ఈ యొక్క ఫియర్ ఉంటుంది కదా. సో ఫస్ట్ సెట్కి వెళ్ళిన తర్వాత ఎవరితో బాగా క్లోజ్ అయ్యారు అంటే ఈ ట్రావెలింగ్లో మొత్తం అందరం క్లోజ్ అయిపోయి ఉండేది అసలు. అందులో ఎలా ఇప్పుడు హర్షిత్, చరణ్, నాతో పాటు యాక్ట్ చేసిన శ్రావణి, శాలిని, శ్రేయ, అందరూ అంటే లైక్ అందరూ ఒకే మీటర్ మీద ఉన్నారు. ఎవరు వాళ్ళు ఒకరికి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏం లేదండి. కాకపోతే నాతో పాటు యాక్ట్ చేసిన శ్రావణి ఏంటంటే కొంచెం ఆ ర్యాప్, ఇద్దరు సెట్లో వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్లు కదా, కొంచెం ఎక్కువ మాట్లాడేవాళ్ళం. ఎప్పుడైనా మీకు సమంత గారు నార్మల్గా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ? ఇచ్చారండి, 1-2 సార్లు చెప్పారు. ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఆడిషన్ చేసిన తర్వాత చూసిన తర్వాత అప్పుడు చెప్పారు, కొంచెం నువ్వు న్యాచురల్గా చేయి బాగుంటుంది, నువ్వు కొంచెం ఎందుకు లేనిది ఎక్కువ తెచ్చుకొని ట్రై చేస్తున్నావు అన్నారు. సో ఓకే, మనకు న్యాచురల్గా అంటే ఇంకా హ్యాపీ కదా అని ఒక సలహా ఒక్కటే ఇచ్చారు. అది పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. నేను చేసిన తర్వాత ఈరోజు బయట అందరూ మంచి అప్లాజ్ వచ్చింది యాక్చువల్లీ. ఓకే, నార్మల్గా హీరో అవ్వాలని ఏమన్నా కోరుకుంటున్నాను? హీరో అవ్వాలని అలా ఏం లేదు, యాక్టర్గా మంచి వస్తే గ్యారంటీగా చేయాలి. అది ఎటు వెళ్తాయని మనకు తెలియదు, బట్ యాక్టర్గా చేద్దామని అనుకుంటాను. ఓకే, నార్మల్గా మీకు సీన్స్ మీరు చేసిన శుభం మూవీలో సీన్స్ మొత్తం కలిపితే మీకు ఏ సీన్ అంటే బెస్ట్, ఈ సీన్లో నేను చాలా బాగా చేశాను? సినిమా మొత్తంలో సమంత గారితో చేయడం అనేది ఒక మంచి మూమెంట్ యాక్చువల్లీ. యాక్టర్గా ఇటువైపు ఉన్నాం కాబట్టి, సో అంత పెద్ద యాక్టర్తో యాక్ట్ చేయడం అనేది బెస్ట్ మూమెంట్. కానీ సినిమా చూసినట్టయితే మీరు బ్యాటరీ సీన్ ఒక సీన్ ఉంటుంది, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మా ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ నాకు చాలా ఇష్టం. అది సీన్ మాకు అంటే సినిమాలు మీరు చూసారు కాబట్టి అందులో బ్యాటరీ సీన్ ఒకటి ఉంటుంది అనమాట. హస్బెండ్ వైఫ్ దగ్గరికి వెళ్ళి, ఏంటే కాఫీ అడుగుతుంటే కళ్ళు వినిపించట్లేదా, ఏం మాడుతున్నాను, వెళ్ళి కాఫీ తీసుకుంటా, సీరియల్లో నాకన్నా ఇంపార్టెంటా ఇలా అని చెప్తాను అనమాట. ఆ సీన్ నాకు చాలా ఇష్టం. అందరికీ ఆ సీన్ బాగా కనెక్ట్ అయింది. ఆల్ఫా అనేది అక్కడ నుంచి ఆ సీన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది బాగా వర్క్ అవుతుంది. ఓకే, మీ సెట్లో ఏదైనా ఫన్నీగా జరిగిన సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే వితౌట్ స్క్రీన్, అదే ఆఫ్టర్ సీన్లోనే జరిగింది. ఆ అమ్మాయి నా జుట్టు పట్టుకుని వెనక్కి నెడుతుంది, నేను ఇలా చుట్టి అలా ఇసిరిన దాంట్లో వెనక్కి సోఫాలో పడ్డాను, సోఫా వెనక్కి వెళ్ళి పడింది, మొత్తం ఇరిగిపోయింది. సో నాకు నడువు విరిగిపోయింది. సో అలాంటివి చాలా దెబ్బలు తగిలాయి, అవి బాగానే అనిపించాయి. అందరూ నవ్వుకున్నారు, నేను నవ్వుకోలేదు కానీ చూసిన వాళ్ళు అందరూ నవ్వుకున్నారు. ఈ రోజు ఆ థియేటర్లో బాగా నవ్వుతున్నారు జనాలు. ఓకే, కొట్టారా? అమ్మాయి నిజంగా కొట్టేది, అదే ప్రాబ్లం అమ్మాయితో. అవునా? ఓకే, ఆ సెట్ మొత్తం ఎంజాయ్ చేస్తూ చేశారు. నార్మల్గా మీ సీన్ ఒకటి హైలైట్ అవుతుంది, లైక్ కాఫీ తెమ్మని. సో నిజంగానే లైక్ మీ రియల్ లైఫ్లో కూడా కాఫీని మీ వైఫ్ నారాయణ తెమ్మంటారు? నేను ఆల్ఫా మేల్ కాదు, బయట మామూలు మేలే. సో అలాంటిది ఏమి అడగను, నేను ఫ్రీగా ఉంటే కాఫీ పెట్టిమ్మని అడుగుతా, అంతే. ఓకే, సో నార్మల్గా లైక్ ఒక సీరియల్ మీదే తీయాలి అని అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు? డిఫరెంట్గా ఒక మెసేజ్ ఇచ్చారు లేడీస్ అందరికీ. సో ఏంటి దాని గురించి? అంటే ఆ కథ విన్నప్పుడు నాకు కూడా అనిపించింది ఏంటంటే, రైటర్ వసంత్ గారు రాశారు, కొత్త కాన్సెప్ట్ యాక్చువల్లీ. సీరియల్ చూసే వాళ్ళకి దెయ్యాలు పట్టడం అవ్వచ్చు, మళ్ళీ దాని నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఒకటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా ఫ్రెష్గా ఉంది సినిమాలో. సో అదే ఈరోజు ఆడియన్స్ అందరికీ నచ్చింది. లాస్ట్లో మెసేజ్ అనేది ఏంటంటే మెసేజ్లా ఉండదు, చిన్న ఎంటర్టైన్మెంట్తో ఆ సీరియల్ బ్యాక్డ్రాప్లోనే ఫినిష్ చేశారు. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ఎలా ఉండాలి, ఎవరిని ఎవరు అర్థం చేసుకోవాలి, ఆల్ఫా మెయిల్ అందరూ ఎలా మారాలి. సో అది చాలా బాగా ఎంటర్టైనింగ్గా చెప్తూ లాస్ట్లో అది కూడా సీరియల్లోనే ఫినిష్ చేసాం అనమాట. సో అది చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ, అదే కొత్తగా అనిపించింది ఆడియన్స్ అందరూ. సో మీ డైరెక్టర్ ప్రవీణ్ గారితో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ శుభం మూవీలో? ఆ ప్రవీణ్ గారు బిఫోర్ సినిమా బండి అని ఒక సినిమా చేశారు, అది నెట్ఫ్లిక్స్లో చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి. సో ఫస్ట్ థియేటర్కల్ సినిమా అనమాట ఆయన. సో ఆయన ఏంటంటే చాలా మంచి మనిషి యాక్చువల్లీ, అంటే ఏది కోపం కానీ లేదంటే మనిషి మనల్ని డామినేట్ చేస్తున్నాడు అలాంటివి ఏం ఉండవు, చాలా హానెస్టీగా ఉంటాడు మనిషి, చాలా చిన్న పిల్లల మనస్తత్వంలో ఉంటారు ఆయన. సో చాలా మంచోడు మనిషి వ్యక్తిగతంగా. సో అతను ఏంటంటే యాక్టర్స్ వచ్చినప్పుడు
ఇదే చెయ్యి అని చెప్పరు అనమాట. అటువైపు కూర్చొని ఒక యాక్ట్ చేయండి మీరు, సీన్ ఇది, దీనిలో ఏముంది దాన్ని అప్పుడు వచ్చి దాన్ని సెట్ చేస్తారు. ఇది ఎక్కువైంది, ఇది తక్కువైంది అని అలాంటిది ఇచ్చేసి చాలా ఫ్రీగా ఉంటారు యాక్చువల్లీ. దానివల్లే ఈరోజు మేము యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ అద్భుతంగా యాక్ట్ చేయగలిగాం. స్క్రీన్ మీద అంత బాగా కనిపించింది. మా కోసం ఒకసారి ఆ కాఫీ నాకు డైలాగ్ ఉండదు, జస్ట్ ఇలా ఉండి అదే అంతే, కాఫీ రావాలి, రావట్లేదు. ఓకే, డిఫరెంట్ క్యారెక్టర్ చాలా. ఓకే, సో ఆల్రెడీ మీ ఊరు కూడా వెళ్ళొచ్చారు. అక్కడ రెస్పాండ్ ఎలా ఉంది మీ క్యారెక్టర్ గురించి? అక్కడ మాత్రం అదిరిపోయింది. అందుకే నేను ఫస్ట్ డే పోస్టర్స్ వేసి అంటే ఫస్ట్ టైం యాక్టర్గా కదా, సరే సరదాగా ఊర్లో వెళ్ళి చూద్దామని ఊర్లో మనకు తెలిసిన ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ అందరినీ తీసుకెళ్ళి సినిమా పర్ఫెక్ట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అనే దానికోసం నేను తీసుకెళ్ళాను అనమాట. సో తీసుకెళ్ళి అక్కడ చూసాం మార్నింగ్ షో. సో సినిమా అదిరిపోయింది. లేడీస్ అందరూ సూపర్ హ్యాపీ. అందరూ మళ్ళీ అరే నీళ్ళు ఎంత యాక్టర్ ఉన్నాడు రా అని వాళ్ళు కూడా అక్కడ గుర్తించారు. సో అక్కడ గుర్తించారు. అలాగే ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్ చేసి చాలా బాగా చేశారు, కామెడీ టైమింగ్ బాగుంది, చాలా మంది డైరెక్టర్స్ అందరూ ఫోన్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు. ఎలా ఉంది అంటే మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఎలా ఫీల్ అయ్యారు? అంటే మా మదర్ క్యారెక్టర్కి అలాగే జరగాలంది, బట్ బయటకు వచ్చి ఏంట్రా అలా కూడా ఏంటరా అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. చెప్పారా ఆల్రెడీ నన్ను నిజంగానే కొట్టింది మమ్మీ? ఇంకా అవన్నీ చెప్పలేదు, అసలు మామూలుగా కొట్టినందుకే ఫీల్ అవుతుంది. అంటే పిల్లల చేతిలో తల్లి వాడు వాడు. సో వాళ్ళకి హ్యాపీ యాక్టింగ్ వేసి కాబట్టి కొంచెం బాగా చేసాం అనేది ఉంది కదా. ఫస్ట్ అది బాగా నచ్చింది. ఓకే చాలా బాగా యాక్ట్ చేసావు న్యాచురల్గా అనేది ఉంది, అది బాగా నచ్చింది. సో నార్మల్గా ఈ మూవీ ప్రభావం చాలా మన అందరిలో ఎక్కువగా అనిపిస్తుంది. సో దాని గురించి ప్రభావం అంటే ఏంటి? అది సినిమా చూసినప్పుడు ఏదైతే సాంగ్ మైండ్ లో ఉండిపోయింది అందరికి, అది పాలు నీళ్ళ బంధమా. సో సినిమా చూసిన చాలా మందికి ఏంటంటే కొంచెం ఆలోచన అయితే ఎంతో కొంత ఆలోచించడం అయితే మొదలు పెడతారు. ఎవరైనా ఆల్ఫా మేల్ ఎవరైనా ఉన్నా అంటే చిన్న చిన్న సెన్సిబిలిటీస్ ఉంటాయి మన ఫ్యామిలీలో, మన వైఫ్తో బిహేవ్ చేసే విధానం. సో అందులో ఎంతో కొంత చేంజ్ ఓవర్ వస్తుందని మాత్రం నేను అనుకున్నా నా పర్సనల్గా సినిమా చూసాక. ఓకే, మీ రియల్ లైఫ్ లో అలానే ఉందా? అలా లేదు, నేను ఆల్ఫా మేల్ కాదు, సినిమాలో మాత్రం ఆల్ఫా మేల్. ఓకే, రియల్ లైఫ్ లో అస్సలు కాదు. ఓకే, ఇక్కడ నుంచి అంతా శుభం మీకు కూడా. థ్యాంక్ యూ.